ఏం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్లో? ఇంత కష్టపడ్డారు, 10 సంవత్సరాల మీ కష్టం ఒక అద్భుతమైన 100% స్ట్రైక్ రేట్తో విజయాన్ని అందించారు. కానీ ఆ విజయాన్ని తీసుకున్న ఆనందం కంటే ప్రతిపక్షం మీద కక్ష సాధింపు చర్యలు మీ కూటమి పార్టీ చేస్తున్నదట. అది ఎవరు చేసినా ఆ తప్పు అందరికీ వస్తుంది. ఏం జరుగుతుంది? నిజంగా జరుగుతుందా? మీరే అంటారు వాళ్ళు హాలిడే ట్రిప్కి బయటకు వెళ్ళిపోయారని. కక్ష సాధింపు చేస్తే అందరూ తరలిపోయారు, పారిపోయారు అంటున్నాను. సరే, పారిపోయారా, వీకెండ్కి వెళ్ళారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనమే కక్ష సాధింపు చేయాలి అనుకుంటే వీకెండ్కి వెళ్ళే అవకాశం ఉంటుందా? ప్రమాణ స్వీకారం చేయగానే ప్రజావేదిక పడగొట్టినోడికి అంత కష్టకాలంలో, గడ్డు కాలంలో ఒకటోసారి రెండోసారి సర్కారు వారి పాట అంటూ పెన్షన్లు పెంచారు. ఈయన ఒకేసారి 1000 రూపాయలు పెంచి అది వృద్ధులకు అందించారు. డిఎస్సి రిలీజ్ చేశారు. 1వ తారీఖు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు పడినాయి. ఫస్ట్ టైం మేము, మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మేము కూడా 1వ తారీఖు జీతాలు తీసుకున్నాం. సో ఇన్ని మార్పులు జరుగుతూ అభివృద్ధి మీద కేంద్రీకృతం చేస్తుంటే ఇంకేంటి ఆంధ్రాలో అడుగు పెట్టలేకపోతుంది? ఎవరిని ఆపారు? ఇప్పుడు వల్లభనేని వంశీ గారి అరెస్టు తల్లి భువనేశ్వరమ్మని అసెంబ్లీలో అవమానపరిచినందుకు కాదండి, గన్నవరం పార్టీ కార్యాలయం ధ్వంసం చేసినందుకు అప్పట్లో పట్టాభి గారిని జైల్లో వేసి కుమ్మేశారు. వాళ్ళ కార్యాలయం ధ్వంసం చేసి ఏంటని అడిగినందుకు ఆయన కొట్టేశారు. అంటే ఎవరి ప్రభుత్వం ఉంటే వాళ్ళది చెల్లుతుందా అని మీరంటే, ఆ రోజు వాళ్ళ ప్రభుత్వం ఉంది, చెల్లింది. పార్టీ కార్యాలయం, మంగళగిరి కార్యాలయం ధ్వంసం చేశారు. ఇంతవరకు ఇంకా లెక్క తీయలే, చాలా ధ్వంసం అయింది, అది కూడా మీకు తెలుసు. సో ఇప్పుడు కూడా తల్లి భువనమ్మ గురించి కాదు, కేవలం పార్టీ కార్యాలయం ధ్వంసం అయినందుకు మొట్టమొదటి పేరు వల్లభనేని వంశీ గారితో బిగిన. ఎక్కడున్నాడు అంటే అరెస్ట్ చేశారంటారా, చేయలేదంటారా? అదే అర్థం కావట్లేదు కదా, అదొక సస్పెన్స్. అరెస్ట్ అయితే ఎక్కడున్నారో నా భర్తని చూపించండి అంటూ భార్య బిడ్డలు రావాలి. లేదు, అరెస్ట్ అయ్యి ఏ స్టేషన్లకి తిప్పే అలవాట్లు ఉంది కదా గత ప్రభుత్వం, లాస్ట్ స్టేషన్ ఆ స్టేషన్ అంటూ ఎక్కడ ప్రభుత్వం కాదు కదా, గతం ఎందుకు చెప్తారు, ఇప్పుడు సంగతి అదే మీరు అంటున్నారు. మరి ఎక్కడున్నారు అని అంటున్నప్పుడు అంటున్నారు కదా, వల్లభనేని వంశీ అరెస్ట్ అన్నారు కదా. అరెస్ట్ అంటే నాకు డౌట్ వచ్చింది, అరెస్ట్ అయ్యారా అని. అరెస్ట్ అయి ఉంటే వారి కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో చూపించమని అడుగుతారు. అరెస్ట్ అవ్వకుండా ఎస్కేప్ అయి ఉండి అతన్ని వెతుకుతూ ఉన్న మూమెంటే జరుగుతూ ఉంది. అరెస్ట్ అయితే బెయిల్కి వేసుకుంటారు, కోర్టు ప్రొసీజర్ స్టార్ట్ అయిపోతుంది. లైవ్లో మీరందరికీ కావాల్సింది న్యూసే కాబట్టి వల్లభనేని వంశీ గారు ఫస్ట్ బెయిల్ రిజెక్ట్ అయింది. కోర్టులో వల్లభనేని వంశీ గారు కుటుంబ సభ్యులు, మీకు అలవాటైన పనే కదా. అంటే సినిమా అంతా ముందే చూపిస్తున్నారా? అది మీరు ఏం చేయబోతారు, ఇంకా ఏమి చేయలేదు కాబట్టి అరెస్ట్ అనేది ఇంకా లేదు. అతను ఇంకా కూడా తప్పించుకుని తిరుగుతున్నాడు. మొన్నటిదాకా యూఎస్ ట్రిప్లో ఉన్నాడు, ఇప్పుడు ఆంధ్రాలో అడుగుపెట్టాడు. అయినా సరే ఎక్కడో చాట ఏదో ఒక మూల దాక్కొని ఉంటాడు. మొన్నటి రోజు కూడా ప్యానెల్లో ఒకరు అరెస్ట్ అయిపోయారు అన్నారు. అరెస్ట్ అయితే ఎక్కడున్నారో చూపించట్లేదు, మా వల్లభనేని వంశీ గారు మాకు చూపించాలన్నారు. సార్, అరెస్ట్ అయ్యి మనిషిని ప్రొజెక్ట్ చేయకపోతే హెబియస్ కార్పస్ పిటిషన్ వేసుకోండి కోర్టులో. ఇమీడియట్గా అతను ఎక్కడున్న కోర్టు ముందు అపీరెన్స్ చేస్తారు, హాజరేస్తారు. అదంతా జరగలేదు అంటే అతనే ఎక్కడో దాక్కుని ఉన్నారు, ఇంకా పట్టుకోలేదు, ఇంకా చర్యలు బిగిన్ అవ్వలేదు. సెక్షన్స్ ఐడియా ఉందా మీకు? అంటే ధ్వంసం చేయడమే సార్, పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేశాడు. లేకపోతే దాక్కుండే అంత కఠినమైన శిక్షలు పడతాయా? దాక్కునే అంత అంటే గతంలో రఘురామకృష్ణరాజు గారు ఏం పాకల కొట్టేశారని, జగన్ గారిని ఒక మాట, థర్డ్ డిగ్రీ కాళ్ళు కుళ్ళబడిపోయింది కదా, ఏది రాజుగారికి, మా వల్లభనేని వంశీ అన్నకి అలా చేయరండి. ఎందుకంటే ఈ పరిపాలన ఎలా ఉంటుందంటే కక్ష సాధింపు ఉండదు. మీరు అవినీతి చేస్తే మాత్రం ముక్కుపిండి మీరు వసూలు చేసినటువంటి డబ్బులన్నీ తిరిగి వసూలు చేయించుకుంటాం. అది మాత్రం గతంలో వాళ్ళు చెప్పింది అదే కదా, కక్ష సాధింపు కాదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే కదా చేసిన అరెస్టులన్నీ. అవునవునండి, ఎదురు తిరిగి మాట్లాడితే కొళ్ళబొడి చేస్తారా, కాళ్ళ మీద మరీ అంత దారుణంగా కొట్టేస్తారా? ఇది సొరియాసిస్ వ్యాధి లక్షణాలు, గర్భవతికి ఉండే లక్షణాలు అంటూ రఘురామకృష్ణరాజు గారిని ప్రొజెక్ట్ చేస్తారా? వీడియో కాల్ తీసి చూపిస్తారా? ఈరోజు కూడా అతను సిఐడి చీఫ్ మీద కేసులు నమోదై జరుగుతూనే ఉన్నాయి కదా. సిఐడి చీఫ్ ఏంటి, పాత్రధారి, సూత్రధారి, జగన్నాటక సూత్రధారులు కదా మనకు కావాలా వీడియో కాల్లో. కర్మ రివర్సా? కర్మ రివర్స్ ఏంటండి, ఈ చోట కర్మ ఈ చోటే అంటారు చూడండి. అందుకనే 151లో జగన్ నువ్వు ధర్మంతో పెట్టుకున్నావు జగన్ అని మా నాయకుడు అన్నప్పుడు మాకే ఆశ్చర్యం వేసిందండి. 151లో కనీసం 51 ఉంటుంది కానీ 151లో ఒకటి తీసేస్తే 15 మిగలొచ్చు కదా అన్నాడంటే అసలు ఆయన నిజంగా ఒక కారణ జన్ముడా, జరగబోయేదాన్ని ముందుగానే అంచనా వేశాడు. 2 చోట్ల ఓడిపోయినాడు, ఒక్క ఎమ్మెల్యే లేనోడు, భారీ మెజారిటీ 151 సీట్లు వచ్చినోడిని ఒకటి కోల్పోతావు జగన్ నువ్వు ధర్మంతో పెట్టుకున్నావు, అనుకున్నది జరగదు. నేను అనుకున్నాను 2 చోట్ల ఓడిపోతానని, జరగలా. ఇది కూడా నువ్వు అనుకో కానీ అదే జరుగుతుంది అన్నాడు. అంటే ఎంత ఫ్యూచర్ ఆలోచన ఉంది ఆయనకి. 15 సీట్లు ఎక్కడన్నా ఆలోచించగలుగుతామండి? 15 అయినా ప్రతిపక్ష నాయకుడికి పాత్ర లేనట్టే కదా.
అట్లాంటిది 11తో మిగిలిపోయింది. ఆయన అన్నట్టుగా 151లో ఒకటి పోయింది, అది 5 పోయింది, ఒకటి మిగిలింది, అంటే క్రికెట్ టీమ్గా మిగిలింది. సో అంత గొప్పగా ఎస్టిమేషన్ వేయగలరండి. అలాంటి వ్యక్తి ద్వారంపూడి గారిని ఏమన్నారో కూడా మీకు తెలుసు. వీర మహిళలను కొట్టినప్పుడు, కర్రలు పెట్టి వెంబడబడినప్పుడు, మా మీద తప్పుడు కేసులు వేసి జైల్లో పెట్టించినప్పుడు, ద్వారంపూడి నాకు గనక ప్రభుత్వంలో గనక నేను ఉంటే, నేను గనక పదవిలోకి వస్తే నిన్ను గుడ్డలిప్పి తీసి కొడతానని ఆ రోజు శపథాలు చేసిన నాయకుడు ఈరోజు రాజకీయ నాయకుడుగా ఏది కొట్టట్లేదుగా. అదే అంటున్నాను సార్, నాయకుడు డైలాగులు పడితే పరిమితం అయినాయి. ఇప్పుడు కొట్టినందుకు మీరు అంటారు కదా, అదిగో చూడు వాళ్ళ వీర మహిళలను కొట్టేసినందుకు పవన్ కళ్యాణ్ ఎగబడి వాళ్ళ మీద పడి కేసులు వేశారు. దానికోసం వెయ్యం సార్, మేము ఓర్చుకుంటాం. మరి మహాత్మా గాంధీ ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాం, కానీ ఒక చెంప మీద కొట్టినోడు ఓర్చుకుంటాం. మీరు చూసారు కదా, అంజు యాదవ్ కొట్టినప్పుడు కూడా మా వీర సైనికుడు ఓర్చుకున్నాడు కదా. సో అదే మాదిరిగా మేము ఓర్చుకుంటాం. కానీ బియ్యాన్ని దేశాలు దాటి మళ్ళిస్తున్నాడు చూడండి, అది మాత్రం పట్టుకొని వచ్చి కేసు వేస్తాం. పర్యాటక శాఖ మంత్రి ఈ రోజా గారి సంగతి మీకు తెలిసే. అన్నకే గతి పట్టించానో తమ్ముడి బతుకు కూడా అంతే, నువ్వెంత నీ బతుకెంత అని మాట్లాడినటువంటి పదాలన్నీ మాకు తెలుసు. దానికి వెంటనే మేము చర్య తీసుకోం. క్రీడా శాఖలో కొన్ని తప్పిదాలు జరిగినాయి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 2 లక్షలు 5 లక్షలు అంటూ యువకులకి బిడ్డలకి ఇచ్చింది, కానీ అమౌంట్ లేదు దాంట్లో. ఈ రోజుకి కలెక్ట్ అవ్వాలి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు జరుగుతూనే ఉంది. క్రీడా శాఖలో డబ్బులన్నీ దారి మళ్ళించింది. ఆడదాం ఆంధ్రాలో ఉన్న ప్రైజెస్ అవి. అవును సార్, అఫ్ కోర్స్ ఆడుదాం ఆంధ్రాని చివరిలో చేసింది, కానీ ఆడుకుంటుంది ఆంధ్రాని ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి. అంటే దాని అర్థం ఏంటంటే ఈ అమౌంట్ అవ్వట్లేదు సార్, ఓన్లీ చెక్. ఎవిడెన్స్ ఉన్నాయండి, ఏదో చెప్పేస్తున్నారు. లేదు లేదు, 100% ఎవిడెన్స్ సార్, 100% ఎవిడెన్స్. పిల్లలందరూ కూడా చెక్కులు పట్టుకొని అమౌంట్ రాలేదంటూ క్రీడా శాఖకి వెళ్తే గవర్నమెంట్ నుంచి డబ్బులు పడలేదన్నారు సార్. ఇది ఒక ఎత్తు. అంటే మీకు తెలుసేమో, ఆ జీజీహెచ్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభుత్వం రాగానే కరోనా టైంలో 10 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు సార్. అక్కడ పనిచేసేటటువంటి పాపం ఊడ్చే వాళ్ళకి, తుడి చేసే వాళ్ళకి, కొన్ని పనుల వాళ్ళకి జీతాలు ఇవ్వాల. అయితే మనకు తెలిసిన విద్య కోర్టు కేసులు కదా, 10 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే మీకైనా మాకైనా అడుగుతాం కదా. కోర్టులో అడిగాం. అప్పుడు మా అడ్వకేట్ గారు ఉన్నారు, పోసాని వెంకటేశ్వరరావు గారు, అమ్మ ఈ కేసు నువ్వు ఫైల్ చేస్తున్నావు, నువ్వు ఫైల్ చేస్తే వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తారన్నారు. అట్లా తీసేస్తారు సార్, నేను అడుగుతుంది న్యాయబద్ధంగా 10 నెలలు జీతాలు ఇవ్వాలంటే కుటుంబాలు గడవాలి కదా. అందులో పారిశుద్ధక శాఖకు సంబంధించి అంటే నేను కేసు వేయడం, వాళ్ళు ఉద్యోగాలు తీసేయడం ఒకేసారి జరిగింది సార్. అవునా? ఎంతమంది? అక్కడ దగ్గర ఒక 70 మంది అనుకున్నాను సార్, కానీ అన్ని జిల్లాలలో గవర్నమెంట్ హాస్పిటల్లో అరౌండ్ దగ్గర ఒక 2000 పైచిలకు తీస్తారు, ఉద్యోగాల నుంచి తీస్తారు. ఇదే కాకుండా ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం అనేది ఒకటి ఉంటుంది. కాదు, ఇప్పుడు మళ్ళీ రావాలి జాబ్లో. అరే ప్రభుత్వం సార్, మీరు చెప్పినట్టు వింటే పడి ఉండండి, లేకపోతే దొబ్బేయండి, ఒకటే పదం. గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ కాదు సార్, వీళ్ళు కాంట్రాక్ట్ బేస్డ్ లో ఎంప్లాయీస్ ని కంటిన్యూ చేస్తుంటారు. వాళ్ళు 200-500 కోర్టు ఏం చెప్పింది, వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇవ్వమనింది, తిరిగి ఉద్యోగాలు ఇవ్వమంటే అది ప్రభుత్వం దృష్టిలో ఉంటుందనింది. అందుకని జీతాలు మాత్రం కోర్టు ఆర్డర్ మీద అప్పట్లో ప్రభావతి గారండి, జీజీహెచ్ సూపరింటెండెంట్, ఆమెని పలుమార్లు కోర్టుకు తెప్పించి ఆ కేసు నేనే చేశాను సార్. వాళ్ళకి ఉద్యోగాలు. అవును సార్, ఆవిడ పాపం, ఆవిడ పరిస్థితి ఎలా ఉందో పాపం, ఆవిడ మంచి డెలివరీలు చేస్తారు చూడండి పాపం. ఆ పోస్ట్ ఆవిడతో ఇలాంటివి డెలివరీ చేయించారు, ఇలాంటి పనికి మళ్ళీ మాటలు. సో ఎనీవే, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం కింద 1500 మంది ఉద్యోగాలు తీసేశారు. పారిశుద్ధ దాని కింద జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిట్లో అన్ని జిల్లాలో ఉద్యోగాలు తీశారు. కానీ కరోనా టైంలో కూడా పథకాలు ఇచ్చారంటారు, కానీ పని చేసినోడికి జీతం ఇవ్వాల, జీతం అడిగినోడు ఉద్యోగం తీస్తాడు. ఓకే, ఇవన్నీ మేము ఎవిడెంటరీ అనమాట, డాక్యుమెంటరీ ఎవిడెంట్. ఏంటి, లోకేష్ గారు రెడ్ బుక్ అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు అర్జీలు అంటున్నారు, రెండు సింక్ అవ్వట్లేదే. రెడ్ బుక్ అంటే అధికారులు చేసే తప్పిదాలకి పడేటటువంటి శిక్ష, ప్రజాప్రతినిధులు అవనివ్వండి, అధికారులు అవనివ్వండి. ఇంకొకటి చెప్పారు కదా, ప్రజలకు సంబంధించిన సమస్యలను తీసుకోవడానికి జనవాణి అంటూ, అంటే గతంలోనే 2 చోట్ల ఓడిపోయిన జనాల సమస్యల గురించి, పాలిమర్ గ్యాస్ లీకేజ్ గురించి, గంజాయి విచ్చలవిడిగా వైజాగ్ గురించి, వైజాగ్లో జరుగుతున్న భూదందా గురించి, నోవాటల్లో ఉన్నప్పుడు ఆయన్ని బంధించారు, జనవాణి పెట్టడానికి వీల్లేదు. విజయవాడలో జరిగింది, బందర్లో జరిగింది, అన్ని చోట్ల నేను చూశాను. ఒక వైజాగ్లోనే ఎందుకు జనవాణి జరగనివ్వలేదంటే జనాల సమస్యలు ఆశ్చర్యార్థకమైనవి. ఇల్లు వాళ్ళతోనే ఉంటుంది, వాళ్ళ పేరుతోనే ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఉంటారు, వాళ్ళని మెడబట్టికి బయటకు కనుక వీళ్ళు ఆక్యుపై చేస్తారు. ఇవన్నీ పబ్లిక్గా బయటకు వచ్చేస్తే ఆక్యుపై చేసినోడు ఎమ్మెల్యే తాలూకా మనుషు, వైవి సుబ్బారెడ్డి మనిషి, విజయసాయిరెడ్డి మనిషి, అక్కడున్న దందాల మనుషు, వీళ్ళ వెనకాల జగన్ అండాదండ. కొన్ని సొసైటీ భూములు ఆక్యుపైడ్. అంటే కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరు ఉండవా అందులో కంప్లైంట్? ఎప్పుడు సార్, ఇప్పుడా? ఇప్పుడు
ఇప్పుడే మాట్లాడతాం, ఇంక జరిగిపోయింది ఎందుకు? ఇంక మీకు 64 వచ్చినప్పుడు కూడా ఇంకా అప్పుడే అని మాట్లాడతామండి. అలా మాట్లాడకే 2024కి ముందు అంటే 2019 ప్రభుత్వం పడిపోవడానికి గల కారణం ఏంటంటే గతంలో జరిగిన విధ్వంసాన్ని చెప్పరు, వీళ్ళు చేసే అభివృద్ధిని చెప్పరు. నా అభివృద్ధి నేను చేసుకుంటా పోతా అంటే చట్టం ఏదో తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతే ఏం తెలుస్తుంది? ఇప్పుడు పంచాయతీలో ఇది చేయలేదు అది చేయలేదని మీ బోటోళ్ళు ప్రశ్నిస్తారు. ఏం చేస్తామయ్యా? గత ప్రభుత్వంలో అన్ని అంటే 14th కమిషన్ డబ్బులు, 15th కమిషన్ రాబోయే డబ్బులు ఇవన్నీ అప్పులు ఊబిలో పడిపోయినాయి, విద్యుత్ సుంకాలు ఎంత కలెక్ట్ అయినాయి అని చెప్పాలండి. గత ప్రభుత్వం వదిలేయండి అంటే ఆ ప్రభుత్వంలో జరిగిన స్కాములు చెప్పాలి కదా సార్. స్కాములు ఓకే, ఇప్పుడు ఆ స్కాముల వల్ల ఏంటి కలిసి వస్తుంది? మీ అభివృద్ధి ఏంటి అన్నది. అరే డబ్బులు లేకుండా పనిచేయమంటే డబ్బులు ఇప్పుడు మీరు చేతులు తీసినట్టేనా? అదే డబ్బులు లేకుండా పనిచేయడం అంటే పంచాయతీలో కనీసం బ్లీచింగ్ కి డబ్బులు లేవని చెప్పేస్తారు, జీతాలు కూడా నేను తీసుకోలేను పరిస్థితిలో ఉంది పంచాయతీ అమౌంట్ అని చెప్పేసారు. అందరిది అదే సార్. పవన్ కళ్యాణ్ గారి మాటే రాష్ట్ర ప్రజల మాట. ఎందుకంటే చంద్రబాబు గారు అభివృద్ధి పదంలో వెళ్తారు, రాష్ట్రం అప్పులు ఊబిలో ఉందని కేవలం పవన్ కళ్యాణ్ గారి మాట ద్వారానే ప్రశ్నించే వాళ్ళు, ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తారు. రెడ్ బుక్ అన్నది ఎక్కడ పెడితే అక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్లతో చూపిస్తున్నారు. అది విధ్వంసం కోసం ఒక సిగ్నల్ ఇస్తున్నారు. నేను చూసుకుంటాను మీరు ఇల్లు అన్నట్లుగా ఆ సైన్ బోర్డులు చూపిస్తున్నాయి అని చెప్పి మాట్లాడే పరిస్థితి అవసరమా? ఇది ఇంకా జరిగింది ఏదో జరిగింది. రెడ్ బుక్ అన్నారు, ఎవరు తప్పులు చేస్తే ఆ తప్పులను బయట పెట్టండి, ఎవరో కాదంటారు వాళ్ళని అరెస్టులు చేయండి, హోర్డింగ్లు పెట్టి పబ్లిసిటీ. ఎక్కడ వచ్చినాయి హోర్డింగ్స్? చాలా చోట్ల హోర్డింగ్లు ఉన్నాయి. రెడ్ బుక్ రెడ్ కలర్ లో బుక్ వేసి పక్కన లోకేష్ గారు కర్ర పట్టుకుని చాలా చోట్లని సిద్ధం అంటూ ఎన్ని ఫ్లెక్సీలు ఎన్ని పోస్టర్లు కట్టారో తెలుసా? ప్రభుత్వ ఖజానాలో అయిపోయింది కదా, ప్రజలు వాళ్ళకి శిక్ష చేశారు కదా, ఇంకంతకు మించిన శిక్ష ఉండదేమో. జగన్మోహన్ రెడ్డి గారి కెరీర్లో అప్పుడు అరెస్ట్ అయిన తర్వాత ఇంకా ఆయన ఎప్పుడు అనుకుని ఉండడు ఇలాంటి శిక్ష పడుతుందని. శిక్ష విధించేశారు. శిక్ష అని మీరు అనుకుంటున్నారు సార్, 11 సీట్లనే మనం అనుకుంటున్నాం, 40% ఓటింగ్ ఉంది. ఇంకా కూడా జగన్ మాయలో పడిపోయిన ప్రజలు ఉన్నారు. వాళ్ళని ఆ ఊబిలోంచి బయటకు తీసుకురావాలంటే 5 సంవత్సరాల అరాచకపు పరిపాలన చెప్పాల్సిందే. మీరు తవ్వకండి అంటే రెడ్ బుక్ తప్పు చేసినోడికి శిక్ష, మీకు మాకెందుకు భయం? కలెక్టర్లకు ఎందుకు భయం? తప్పు చేసినోడు కదా భయపడాలా? పొద్దుగూకులు పప్పు అన్నోడు ఈ రోజు నిప్పుగా మారి రెడ్ బుక్ తీస్తుంటే మీకు ఎందుకు భయం వేస్తుంది? ఆయన పప్పే కదా. రెడ్ బుక్ భయపడడానికి అని మీరు అడిగిన ప్రశ్న, రెడ్ బుక్ అంటే రెడ్ బుక్ చూసి భయపడతారనా మీరు అనుకుంటున్నారు? 100% భయపడ్డామంటే తప్పు చేసిన ప్రతి ఓడికి వెన్నులో వణుకు పుడుతుంది. ఇప్పుడు కాదు, ఎలక్షన్ ఎన్నికలకు వెళ్ళినప్పుడు కూడా రెడ్ బుక్ అనే పదం వాడారండి లోకేష్ గారు. 100 మంది 100 మాటలు మాట్లాడతారు, నీకెందుకే అని ఎవరు అనలేదు. ప్రతి ఒక్కరు రెడ్ బుక్ని పట్టుకొని ఎందుకు వెళ్ళాడుతుంది? అసలు బుక్లో రాశాడా? మీరు చూసారా? అదే మీకు తెలుస్తుంది కదా. అదే అంటున్నా, అసలు అది రెడ్ బుక్ ఉందా లేదా, లోపల ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఫస్ట్ లో ఎవరి పేర్లు వస్తున్నాయి, చివరిలో ఎవరు ఉన్నాయి, అంచనా ఏంటి? రెడ్ బుక్ లో ఎవరెవరు ఉండే అవకాశం ఉంటుంది? రెడ్ బుక్ లో పోలీస్ అధికారులు, ఎంఆర్ఓలు, కలెక్టర్లు, వాళ్ళని మించిన ప్రజాప్రతినిధులు, జగన్నాటక సూత్రధారుడు, సర్వసాధారణంగా సిబిఐ పెండింగ్ కేసులు, జీవో నెంబర్ 1 సృష్టికర్తలు, ఇవన్నీ కూడా వస్తారు సార్. నేతలు ఎవరుంటారు రజనీ గారు? మీకు తెలిసే ఉంటదిలేండి. ఎవరు ఉంటాడు సార్? ఎవరు తప్పు చేశారో ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కడికి తెలుసు. అరే నా పేరు ఫస్ట్ లో ఉంటుందా చివరిలో ఉంటుందా అని వాళ్ళకు వాళ్ళు తమాయించుకుంటారు. కానీ ఎవరిని వదిలేదు. అది అంటే చిత్రగుప్తుడి చేతిలో ఉండే చిట్టాపద్దులు. ఆ పేరు చదవంగానే వీడు పలానా దగ్గర భూమి కబ్జా చేశాడు గురువు గారు ఉందా లెక్క కొట్టు, వీడు పలానా రేప్ చేసి తప్పించుకొని పారిపోయాడు టిక్ కొట్టు, వీడు పలానా ఈవీఎంలు స్కాములు గీములు కార్యక్రమాల్లో వీడు ఉన్నాడండి గతంలో, ఇవి వీటన్నిటి గురించి డిస్కషన్ జరుగుతుందండి. ఆధారాలతో నిరూపించడమే రెడ్ బుక్. వీడున్నాడు వాడున్నాడు అని పిచ్చి మాటలు కాదు, ఆధారాలు పట్టుకుని ఆరోపణలు చేసి ఖచ్చితంగా వాటిని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఇప్పుడు A37గా ఉండే చంద్రబాబు గారి పేరు రాసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో ఆధారాలు లేవు, ఇన్నర్ రింగ్ రోడ్లో ఆధారం లేవు, సుప్రీంకోర్టు దగ్గర ఆధారాలు చూపించండి బాబు అంటే ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెడతారు కానీ ఆధారాలు తీసుకురావు. కానీ చంద్రబాబు గారి ప్రభుత్వంలో ముందు ఆధారాలు సేకరిస్తారు, చక్కగా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ అవ్వడం మాత్రం పక్కా. రెడ్ బుక్లో తప్పు చేసిన ప్రతి ప్రజాప్రతినిధులు ఉన్నారు. మారు మనసు మేము పొందాము, మాకు ప్రాణరక్షణ కల్పించండి అంటే అది బైబిలో భగవద్గీత ఖురానో కాదు. రెడ్ బుక్ అంటే రెడ్ అలర్ట్, రెడ్ కార్నర్ నోటీస్ అంటారు చూడండి. ఇక తప్పించుకొని పోవడానికి లేదు దేశం దాటి. అలాంటి ఎవరికైనా ఇచ్చారు ఆ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు? ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయనివ్వండి సార్, పేర్లు ఓపెన్ చేస్తే ముందు ఈ లోపల విదేశాలకు వెళ్ళిపోయారు కదా కొంతమంది. పోనివ్వండి సార్, ఎక్కడికి పోతారు సార్? గాలిపటం గాలిలో ఎగురుతూ ఉంటది, దారం ఇక్కడే ఉంది, దారం ఇక్కడే ఉంది. మరి ఎంత ఎత్తుకెళ్ళినా వెనక్కి లాగే కొద్ది వెనక్కి వస్తానే ఉంటుంది. మీరేం కంగారు పడాల్సిన పల్లె. మధ్యలో కట్ చేస్తే ఎవరన్నా
కట్ చేస్తే అక్కడ ఆగిపోతారు. ఇక్కడ తప్పించుకోవడానికి లేదు. నిర్వాణ్ మోడీ, విజయమల్ల లాంటి వాళ్ళే వేల కోట్లు స్కాములు చేసేసి పక్క దేశాల్లో దాక్కున్నారు. సో అలాంటి వాళ్ళు దేశాలు దాటి వెళ్ళిపోకర్లేదు సార్. వాళ్ళ భార్య, పిల్లలు, ఆస్తులు అన్నీ ఇక్కడే ఉన్నాయి. లండన్ ట్రిప్ వెళ్తే మహా అయితే జగన్ గారు వెళ్తారు, A1 A2 విజయసాయి రెడ్డి గారు ఏమైనా వెళ్తారేమో. అక్కడ కూడా వాళ్ళకి ఒక పర్మనెంట్గా ఉండేటటువంటి స్టేటస్ తెచ్చుకుంటున్నారని మాకు వార్తలు తెలుస్తున్నాయి. ప్రత్యేక దీవి చూసుకుంటున్నారంట. ఆయన ఎవరో ఉంటారు, సంతోష్ మాతను. సంతోష్ మరి ప్రత్యేక దీవి ఉండకపోతే ఏ దేశం ఉన్నా సరే ఆ దేశం ఖండిస్తుంది కదా. ఆయన ఎవరో ఉంటారు, సంతోష్ బాబానో ఇది అంటారు, నిత్య సంతోష్ ఏదో. ఆయన ఒక ప్రత్యేక దీవి, ప్రత్యేక జెండా, ప్రత్యేక రాష్ట్రం ఏంటేటో స్పెషల్గా పెట్టేసుకున్నారు. సో అలాగే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న ఈ మధ్య ప్రత్యేక దీవికి వెళ్ళారు. A1 A2 ఆర్థిక లావాదేవీల్లో బ్యాంకర్లను కలిసాలన్న వార్తా కథనాలు వచ్చినాయి. కాబట్టి రాగల రోజుల్లో దేశం దాటి పారిపోబోతున్న జగన్మోహన్ రెడ్డి, కేసుల్ని తప్పించుకోలేము అన్నంత లోతులో ఊబిలో పడిపోయిన జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష హోదా అదుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యల గురించా, తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికా, అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రతిపక్ష హోదా కోసం అడుగుతున్నాడా? అంటే ప్రజల సమస్యల గురించి మాట్లాడడానికి ప్రతిపక్ష హోదానే కావాలా? 2 చోట్ల ఓడిపోయినాడు, జనవాణి అంటూ జనాల సమస్యలు తెలుసుకున్నాడు కదా. తనకేం పట్టింది? భవన కార్మికులను ఆదుకున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని చూసి భయపడ్డారు? పవన్ కళ్యాణ్ గారినా, లోకేష్ గారినా, చంద్రబాబు నాయుడు గారినా? రెడ్ బుక్ తప్పు చేస్తే రెడ్ బుక్ చూసి భయపడమండి. జగన్మోహన్ రెడ్డి గారి నేపథ్యం మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటారు కదా. బలమైన కాంగ్రెస్ పార్టీయే, సోనియా గాంధీ లాంటి వాళ్ళే అతన్ని ఏమీ చేయలేకపోయారు. జైల్లో పెట్టినా ఎక్కడ వెనక్కి తగ్గకుండా మళ్ళీ బయటకు వచ్చాడు, సక్సెస్ సాధించాడు. మమ్మల్ని ఏం పీకలేరు మీరు అని డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పింది. ఈరోజు మాకేం కొత్త కాదు, మీ ఇష్టం వచ్చిన కేసులు వేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి, భయపడేదే లేదు అని చెప్తున్నారు వాళ్ళు. 100 దెబ్బలు తిన్న రాబందు ఒక్క గాలివానకి కూలిపోయింది అంటారు కదా, అంతేనా సామెత? బహుశా నాకు తక్కువ తెలుసు. ఆ గాలివాన ఓ పవన్ హై, ఓ అంది హై, ఓ తుఫాన్ హై అంటే ఆ గాలివాన లాంటి వాడు పవన్ కళ్యాణ్. నిన్ను తొక్కేది నేనే జగన్ అన్నోడు 2 చోట్ల ఓడిపోయినాడు, ఒక్క ఎమ్మెల్యే లేనోడు. ఎలా తొక్కుతాడ్రా అని ఎవరు ఆలోచించకపోయినా జగన్కి వెన్నులో వణుకు పుట్టింది. ఆ విషయం జగన్ రెడ్డి గారికి తెలుసు. పవన్ అనేవాడు తలుచుకుంటే, సంకల్పించుకుంటే రాగల రోజుల్లో ఏం జరిగిందో కూడా చెప్పగల సమర్థత గల నాయకుడు. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని ఒక నినాదం ఇచ్చారట. అప్పట్లో కాంగ్రెస్ ముమ్మరంగా రాష్ట్రంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి మాట అనుకున్నారు. కాంగ్రెస్ వెళ్ళిపోలే. అదే రకంగా అప్పట్లో కలుసున్న పార్టీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుందన్నారు. టీడీపీని ఎదుర్కోలే. 151 సీట్లు ఉన్నోడు ఒకటి కోల్పోతావు జగన్, నువ్వు ధర్మంతో పెట్టుకుంటావు అన్నాడు, పోలే, అదిరిపోలే. ఇలా అన్ని విషయాల్లో కూడా దృఢమైన సంకల్పంతో ఒక మాట అనుకుంటే అది జరుగుతుంది. అతను ఒక కారణ జన్ముడు, అతను తలుచుకుంటే ఏమైనా చేయగలడు. ఈరోజు జగన్ మీరు తక్కువ అంచనా వేస్తారా? జగన్ అండర్ వరల్డ్ డాన్ అంటే గాలివాన్ ఒక తుఫాన్లాగా మారుతుంది. దాని దగ్గర ఎంతమంది అయినా కొట్టుకుపోతారు. తప్పు చేసిన వాళ్ళకి మాత్రం శిక్ష రక్షణ జరగాల్సిందే. ఇది కలియుగం. కృష్ణార్జునులు ప్రసంగాలు చేసుకోవడానికి అసెంబ్లీలో కూర్చోనక్కర్లా, కురుక్షేత్రం చేయాల్సిందే. తప్పు చేసిన వాడు తిన్న ప్రతి సొమ్ము కక్కించాల్సిందే. అది మేము కష్టపడి తినక కట్టుకున్న ఖజానా కట్టిన పన్నుల డబ్బులు. మా డబ్బులు పులివెందుల బాబు సొమ్ముల్లాగా దారి మళ్లిస్తుంటే దాన్ని వెనక్కి తీసుకెళ్ళి రాగల బాధ్యత వాళ్ళకుంది. సో ఇంత భారీ మెజారిటీ ఇచ్చి ఎవరిని నుంచోబెట్టినా గెలిపించి ఎందుకు చేశారు ప్రజలు? వాళ్ళ మీద ఉండే నమ్మకమే. ఆ నమ్మకాన్ని వారు కాపాడుకుంటారు. చిత్తశుద్ధి గల పరిపాలన చేస్తారు. ప్రజలు కోరుకున్న సుపరిపాలన, అభివృద్ధి దిశగా అమరావతిని తీసుకెళ్తారు. సంపదను సృష్టిస్తారా అని మీరంటే, అమరావతి అంటేనే ఎకనామికల్గా సెల్ఫ్ ఎంప్లాయిడ్. సరే, ఫ్యూచర్లో మనకు తెలుస్తుంది ఏ రకంగా వెళ్ళాలి, ఎలా ఉంటుందో పరిస్థితి అన్నది. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ఆ వ్యత్యాసం ఏమైనా కనిపిస్తుందా? స్మిత ప్రజ్ఞత అంటారు సార్. పరిస్థితిని బట్టి ఆయన మాట తీరు అన్ని రకాలుగా మారుతుంది. కానీ ఆయన సిద్ధాంతాలు మారవు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక మాకు ఒక పార్టీ ఆఫీస్లో మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు, తప్పు చేస్తే వాడు నావాడైనా, నాతో ఎన్నో సంవత్సరాలు ప్రయాణం చేసిన నేను వదులుకోవడానికి ఏమాత్రం సిద్ధపడు, ఏమాత్రం సంకోచించను. అంటే దీనికి గల కారణాలు ఏంటంటే, ఒక్కొక్కసారి పంచాయతీలో వాళ్ళకి గ్రౌండ్ ఉంది, వాడు తప్పు చేశాడు, వాడు పోతే మనం అక్కడ ఓడిపోయినా పర్లా, కాంప్రమైజ్ అవ్వడానికి నేను సిద్ధపడను. అసలు నిజంగా జన సైనికులందరూ అలర్ట్గా పనిచేస్తున్నారండి. అన్నయ్య కోపం వస్తుంది, ఈ పని చేస్తే అన్నయ్యకి నచ్చదు, ఈ పని చేస్తే సభ్యత్వం కూడా
తీపిచ్చేస్తారు అనేటటువంటి భయభ్రాంతులతో పనిచేస్తారండి. అంత డిసిప్లిన్. మీరు చూస్తే ఎలక్షన్కి ముందు మేము గలాటే చేసి ఉంటారేమో, అన్నయ్య ఏమన్నంటే ఊరుకోము, ఇష్టాచారంగా మాట్లాడచ్చు, కోపంగా అన్నయ్య జగ్గపేటలో అరెస్ట్ చేసినప్పుడు చేస్తాం. మాకేంటంటే 10 ఉన్నప్పుడు ఒకలాగా 10 లేనప్పుడు ఒకలాగా ఉండదు, ఎప్పుడు కోపం వస్తే అప్పుడే. ఇప్పుడు అన్నని డిప్యూటీ సీఎంలో చూసాం, పంచాయతీ శాఖ మంత్రి, లేకపోతే పర్యావరణ శాఖ మంత్రి, ఇవన్నీ మంచి మంచి శాఖలు అన్న కూర్చున్నాడు, సుపరిపాలన అందిస్తాడు. మీ వెనకాల నేనున్నాను, వ్యూహం నాకు వదిలిపెట్టండి అన్నాడు. ఆయన చేస్తాడు అంతే. ఇక మాట పెంచుకోవడం, ప్రతిపక్ష నేతల్ని తిట్టడం, ఇవన్నీ లేవు కదా, మీరు చూసారు కదా. సో ఇంకా అప్పుడు ఇచ్చిన వార్నింగ్లు ఏమి కూడా ఇప్పుడు అయ్యే పరిస్థితి లేదు, ఇంకా మారిపోయాడు. 100% వార్నింగ్ అంటే పేక పిసికి చంపుతాను, బట్టలోడు తీసి రోడ్డు మీద పరిగెట్టిస్తాను, చెప్పు తీసుకు కొడతాను, నాకు కొడకల్లారా, ఆ డైలాగులన్నీ వదిలి వచ్చాయి. ఇంకా సార్ అల్లరి చేస్తే రిపీట్ అవుతాయి సార్. మీ సార్ అదే చెప్తారు చూడండి, అల్లరి చేస్తే స్కూల్ పిల్లోడిని క్లాస్ లీడర్ చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు గట్టిగా మాట్లాడేటటువంటి ఒక వ్యక్తి, అతని మాటలకే జగన్ గారి వెన్నులో వణుకు పుట్టింది, టీడీపీకి ధైర్యం వచ్చింది. తిదిగా మాట్లాడతారా? జగన్ని తొక్కుతానంటాడా, లేకపోతే ద్వారపొడిని గుడ్డలు ఇప్పదీసి కొడతానంటారా? ఇవన్నీ ఏంటంటే నాకు ధైర్యం, నాకు నువ్వంటే భయం లేదు జగన్ అని చెప్పగలిగిన సిద్ధాంతం. అక్కడే మార్పు బిగినైంది, అక్కడే ఓటు చీలలేదు, అక్కడే కూటమి కలిసిపోయింది. ఆ మాటలే ఈరోజు కూటమికి గెలుపుకి కారణం సార్. భయం కలిగింది, జగన్ ఎదుర్కోగల దమ్ముదేరి ఎవడు చేయలేడు సార్. కొడితే కొండనే కొట్టాలంటారు కదా, అట్లా కొండనే కొట్టారు. మీరు చూస్తే సినిమా హీరోలు అందరూ 2 చేతులు కట్టుకొని సార్ 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 అంటూ అక్కడ కూర్చున్న సన్నివేశం మీరు చూశారు కదా. ఒక్కొక్కసారి చెప్తారు సార్ పవన్ కళ్యాణ్ గారు, అరే పవన్ కళ్యాణ్ ఏమన్నా 2 చేతులు కట్టుకొని ముందు వచ్చి సార్ సార్ నా పేరు కొనిదెల పవన్ కళ్యాణ్ సార్, మా సినిమా టికెట్లు 100 రూపాయలు తగ్గించారు సార్ అని నీ ముందు వచ్చి అడుగుతాడు అనుకున్నావా? సినిమా లేకపోతే పొలం వేసుకొని బతుకుతాడు పొగరగల్లోడు పవన్ కళ్యాణ్, గుర్తుపెట్టుకో అని అన్న మాటలు దేనికి భయపడదు. మొత్తం కుప్పగూలి కింద కూర్చున్నా సినిమాల్లోనే అవకాశమే లేకపోయినా పొలం వేసుకొని బతుకుతాడు. అంటే ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్తాడు, అంతేగాని సిద్ధాంతాలకు విరుద్ధంగా పోడు. ఈరోజు రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం కూటమిని కలిపాడు. అక్కడ సెంట్రల్ కూడా ఈరోజు ఇంత సపోర్ట్ ఇచ్చిన, స్టేట్ ఇంత దృఢంగా బలంగా నిలబడిందన్న గేమ్ చేంజర్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్ గారు. సో ఇంక ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉంటుందంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఆధారాల పూరుతో ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తారు. అంతేగాని వారు మమ్మల్ని కొట్టారు, వీరు మమ్మల్ని తిట్టారు, ఇన్ని దానికోసం జరగదు సార్. సో సేఫే వైఎస్ఆర్సీపీ నేతలు 100% సేఫ్గా ఉండొచ్చు, తప్పు చేస్తే ఇరుక్కుపోవచ్చు, చెప్పలేం. మమ్మల్ని తిట్టారని మాత్రం కేసులు నమోదు చేయం సార్. పేరు అది ఉండకపోవచ్చు కదా, పేరు దగ్గరకపోతే ఆధారాలు ఎక్కడి నుంచి తెస్తారు సార్? ఈరోజు క్రీడా శాఖలో ఎన్ని తప్పులు చేసింది. ఇప్పుడు మీరే చెప్పారు కదా ఇందాక, స్కిల్ స్కామ్లో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని, అలా కూడా చేయొచ్చు కదా. అలా చేస్తే ఈ పాటికి ఎప్పుడు అరెస్టులు బిగిన్ అయిపోయి ఆధారాలు అన్ని స్టార్ట్ చేస్తున్న 2 నెలలకే చేస్తే బాగోదని కొద్దిగా ఆలోచిస్తున్నారేమో. మీరేమన్నా మాకేమన్నా సలహాదారులా? కాదు కదా, పార్టీకి ఏమన్నా మీరు సలహాదారులా? 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత చేయమని సింపతి ప్రజల్లో సింపతి కాదు సార్, గైడ్ అవుతుంటారు కదా వాళ్ళు చెప్పేది. ఖచ్చితంగా అరెస్టులు చేస్తారు మమ్మల్ని, స్టార్టింగ్లోనే చేసేస్తే ప్రాబ్లం అవుతుంది, బ్యాడ్ అయిపోతుంది అని చెప్పి ఆలోచిస్తున్నారు. అక్రమంగా మా మీద కేసులు పెడతారు, మమ్మల్ని చంపడానికి కూడా వెనకాడరు, మమ్మల్ని చంపడానికి చూస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నన్ను వదిలించుకోవడానికి చూస్తున్నారు అని. ఆయనకి సేఫ్గా 600 మంది జనం కావాలన్నాడు సార్. అంటే ప్రోటోకాల్ 6000 మంది ఉంటారు. చెరసాలకు వెళ్ళిపోయే రోజు వస్తుంది. బయట ఎక్కువ కాలం ఉన్నాడు అనుకోండి, ఆయనే దాడి చేసేసుకుంటాడు. అది కోడి కత్త మేక కత్త మాకు తెలియదు. ఆ దాడికి సీఎం డిప్యూటీ సీఎంఏ కారణం అంటారు. ఆయన ఎక్కువ రోజులు బయట ఉంచకండి సార్, ఆయన సేఫ్ మోడ్లో పెట్టేయండి. ప్రోటోకాల్ 600 కాదు 6000 మందిని పెట్టిన ఒక పెద్ద బంగ్లా రాజ్కోట మా జైలు ప్రాంగణంలో లోపల పెడితే ఆయన సేఫ్లో ఉంటారు. బయట ఉంటే ఏమైనా జరగచ్చు. రాయి గురుత్వాకర్షణ శక్తి కోల్పోయింది తెలుసా మాకు విజయవాడలో? గులక రాయి గురుత్వాకర్షణ శక్తి కోల్పోయింది. రాయి కనపల్లా, కొట్టినోడుగా బాగానే ఉన్నాడు, కొట్టించుకున్నాడు దొరికేశారు. కొట్టినోడు అదేది పాపం మట్టి పిసుకునే వాళ్ళ మీద మర్డర్ కేసులు వేసేసారు. ఒక రాయి బొంబు పడంట, అది క్రికెట్ బాలా వాలీబాలా, బొంబు పడి ఇంకొకటి తగిలిందంట. ఒక్కని మీద ఒక స్టిక్కరు, ఒక్కని మీద ఒక స్టిక్కరు. ఆయనకు కూడా ఇక్కడ గాయమైంది, 4 కుట్లు వేశారు. 4 కుట్లు వేస్తే మచ్చలు 4 రోజుల్లో మాయమైపోవడానికి ఏ ఆయింట్మెంట్ వాడారో మాకు చెప్తే మేము వాడుకుంటాం. అట్లాంటి పరిస్థితుల్లో దిగజారుడు రాజకీయం చేస్తే ప్రజలు చీ అంటూ చీకొట్టి ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టలేనంత పరిపాలన అతనిది అని ఈరోజు అందించారు. సో క్రికెట్ టీమ్గా మిగిల్చారు. ఆడుదాం ఆంధ్ర అన్నాడు, ఆడుకున్నాడు ఆంధ్రాని. సో నువ్వు దానికే సరిపోతావు నిర్ధారించారు. అసలు వంశీ గారు వాళ్ళు సేఫ్గా ఉన్నారా? అందరూ సేఫ్గా ఉంటారు సార్, షూరా 100%. కొడాలి నాని సేఫ్గా ఉంటారు, రోజా గారు సేఫ్గా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగలు కూడా వాళ్ళనివ్వండి సార్. దోమలు ఈగలు వాడవు. అవసరమైతే జెట్ పెడతాం జైల్లో. ఆయన సేఫ్గా ఉండాలి, ఆయన బాగుండాలి. ఆయన అసెంబ్లీకి రావాలయ్యా మేము చూడాలంటే అదేదో కొదమ సింహం లాంటి చంద్రబాబు గారిని,
కొమరంపుల్ లాంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు జగన్మోహన్ అనే నేను అని పేరు మర్చిపోయారు తోకలో రెడ్డి. తర్వాత జగన్మోహన్ అనే రెడ్డి అన్నాడు. మోహన్ అన్నాడా, మోహిని అన్నాడా, పవన్ కళ్యాణ్ గారు 4వ భార్యగా మారిపోతాడా అంటూ మేము లైవ్లో చూస్తుంటే పక్కపక్క నవ్వుకున్నాం. ఇదేంట్రా బాబు పేరే మర్చిపోతున్నాడు అంటే ఇద్దరిని ఒకేసారి చూడలా, సూర్యుడిని చంద్రుడిని ఒకే టైంలో చూడలా, కురుక్షేత్రంలో కృష్ణార్జునులు ఒకేసారి కనపడలా, వాళ్ళందరినీ చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి ఆయన పేరు ఆయన వచ్చిపోయాడు. అదే ఆయన పరిస్థితి. సో ఎక్కడన్నా చూపించండి రా పేరే మర్చిపోతున్నాడు అంటే రెండో రోజు అసెంబ్లీకే రాలా. సో ఇటువంటి సన్నివేశాలు అన్ని అసెంబ్లీలో జరుగుతుంటే ఆయన వస్తే బాగుండని మాకు అనిపిస్తుంది సార్. మా నాయకుడైతే సమాధానం చెప్పాలి, అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ అయినా నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు. 14th కమిషన్ డబ్బులు ఏమైపోయినాయి, 15th కమిషన్ డబ్బులు ఎటువైపు దారి మళ్ళిస్తున్నారు, విద్యుత్ సుంకాలు అంతెంత కట్టారు, గతం నుంచి ఎందుకు కట్టలేదని అడుగుతుంటే 2 నిమిషాలు 3 నిమిషాలు నాకు సరిపోదు అధ్యక్ష, 2-3 గంటలైనా ఇవ్వాలి, సమాధానం చెప్పాల్సినోడు దారి మళ్ళీ ఢిల్లీకి పోయి అక్కడెక్కడ ప్రసంగాలు ఇస్తున్నాడు, ఇక్కడ రమ్మనండి అని అడుగుతుంటే ఈరోజు జీతాలు కూడా తీసుకోలేని పరిస్థితుల్లో, వచ్చేది వర్షాకాలం బ్లీచింగ్ వేయడానికే వేయలేని పరిస్థితుల్లో రాష్ట్రం అష్టకష్టం పడిపోతుంటే ఈ గడ్డు కళాన్ని కాపాడాల్సింది అమరావతి. ఓకే, రోజా గారి పరిస్థితి ఏంటి? అప్పుడే ట్రిప్లో ఉన్నట్టున్నారని విన్నాను. అదే యూరోప్ ట్రిప్లో ఉన్నారు. యాక్చువల్లీ సమ్మర్ ట్రిప్ చేస్తారు అందరూ చేస్తున్నారు అంటున్నారు. ఏంటి సార్? అది కావాలని చెప్పి క్రియేట్ చేసి ఆవిడ డ్రెస్సింగ్ ఇవన్నీ ఏవో ఫోటోలు మామూలుగానే సినిమా ఫొటోస్ పెడుతుంటారు పాపం. ఆవిడ ఇష్టంగా లాస్ట్ టైం ఏదో పబ్లో సబ్బుతో డ్రింక్ చేస్తుంటే అక్కడ కూడా అడుగుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన స్వేచ్ఛ కనీసం మీకు ఎందుకు తెలియదో నాకు అర్థం కావట్లా. ఏం ఇచ్చారండి స్వేచ్ఛ? అరే సుప్రీంకోర్టు ఏ హోటల్కైనా వెళ్ళమనింది, ఏమైనా తాగమనింది, ఏ మగవాళ్ళు ఒక్కళ్ళే తాగాలి, ఆడవాళ్ళు తాగకూడదు అంటూ చట్టాలు ఇచ్చింది కదా. దాని విరుద్ధంగా ఆవిడ తాగుతూ బార్లో చూసి, ఏ బార్లో మగవాళ్ళని చూసారా, ఆడవాళ్ళు వెళ్ళారా? మరి రోజా గారిని ఎందుకు ఎత్తు చూపిస్తున్నారు? ఆయన కూడా పాపం బండారు గారు ఆ హోటల్లో నీకెందుకే, ఆ హోటల్లో దొరికితే ఏ హోటల్లో ఎంత తిరగమని సుప్రీంకోర్టు చట్టం ఇచ్చిందిగా. మీరు ఎవరు అడగడానికి? సెలవుమనే అడగనప్పుడు మీకెందుకే, మాకెందుకే, మనకెందుకు? అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన స్వేచ్ఛని అందరూ వాడుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం విడాకులు ఇచ్చి నష్టపరిహారం ఇచ్చి 3వ పెళ్లి చేసుకుంటే మాత్రం 3 పెళ్ళిళ్ళు అని పరిగెడిస్తారు. వాళ్ళు చేసుకోలేదని బాధ, ఈయన చేసుకున్నాడని బాధ ఆయనకు అర్థం కాదు. అరే నా కర్మలా కాలింద్రా బాబు, నా మీద పడేందుకు ఏడుస్తారు, కాబట్టి మీరు చేసుకోండి. పేరుకో పెళ్ళం 30 స్టెప్నీలు మీరు మీ బతుకులు నాకు తెలియదా? రోజా ఆఖరికి నువ్వు కూడానా రోజా, చీనా బతుకు చెడ నువ్వు కూడా మాట్లాడుతుంటే అని అన్నిసార్లు నువ్వు అంటే ఏంటా నువ్వు? ఆయనకి ఆయన కుటుంబానికి తెలుసు, కానీ ఏ రోజు నోరెప్పలేదుగా. అది కొణిదల వారి కుటుంబం, అది ఆ తల్లి నేర్పించినటువంటి సంస్కారం. ఈ రోజుకి చిరంజీవి గారిని అన్నయ్య బతుకో, తమ్ముడిది అదే బతుకైంది, అన్నది ఏ బతుకో ఆయన చెప్తే ఆయన నోరు విప్పితే ఎందుకు మాట్లాడరు? అది సంస్కారం కాదు. సినీ రంగం వాళ్ళ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. సో ఈ రకంగా వాళ్ళన్న మాటలకు కాదు సార్. రోజా గారు 100 మాటలు మాట్లాడచ్చు మా డైమండ్ రాణి యొక్క, కానీ ఆవిడ చేసిన తప్పుల గురించి మాత్రమే మేము ఎత్తి చూపిస్తాం. వ్యక్తిగత విమర్శలు చెయ్యం, మాకు అనవసరం. ఆవిడ ఏ పొట్టి బట్టలు వేసుకుంటుందో, ఏ హోటల్కి వెళ్ళిందో, ఏం తాగిందో మాకెందుకు సార్? క్రీడా శాఖలో డబ్బులు ఎడిపోయినాయి చెప్పండి, వాళ్ళు చేశారు. వీళ్ళు మొగోళ్ళు, వీళ్ళు ఎవరు మొగోళ్ళు అయితే మాకెందుకు సార్? అన్నవన్నీ ఏంటి అనేసి మీరు అడుగుతారు. రోజా గారు ఎక్కడ ట్రిప్ లో ఉన్నారు అన్ని మీరే అడుగుతారు. కాదు, అక్కడ వైరల్ అవుతున్న ఫొటోస్ వైరల్ అవుతుంటే పాపం తిరగనివ్వండి సార్. మీకు ఎందుకు సార్ బాధ? ట్రిప్ లోకి వెళ్తే ఇప్పుడు ఖాళీగా ఉంది కదా, ఎమ్మెల్యే కూడా కాదు కదా. ఎమ్మెల్యే అయినప్పుడే జబర్దస్త్ కిట్ లో పక్క నవ్వి నాగబాబు గారి తొడలు బాగలగొట్టేది, అది జబర్దస్త్ కాబట్టి తప్పదు. అది అంత ఎమర్జెన్సీలో కూడా నగిరిలో వర్షం వచ్చి కుంభమేళ ముగిలిపోతే గొడిగెట్టుకొని డ్యాన్సులు వేసింది, వానా వెళ్ళు పోయా, పక్కింటోడి పెళ్ళం పోయా అన్నట్టుగా. సో ఈ రకంగా ఉన్నవాడు ఇప్పుడు ఖాళీగా ఉంది కదా, పోతే పోనివ్వండి. ట్రిప్కి వెళ్ళిందని వైరల్ అయితే ఎందుకు వైరల్ అవ్వాలి? ఎవరికి నచ్చిన ప్లేస్కి ఆమె వెళ్ళారు. రోజా గారి మీదే ఎందుకు పడేడుస్తారు? తిరగనివ్వండి, స్వేచ్ఛ. ఆడవాళ్ళకి స్వేచ్ఛనివ్వండి, ఆ స్వేచ్ఛ కాపాడాలి. మీరు మాట్లాడకూడదు, నేను ఖండిస్తాను. మీరే వైరల్ చేస్తారు ఆ ఫొటోస్. అంటే జనసేన వాళ్ళు అంటే మాకేమన్నా స్పెషల్ ఛానల్లో స్పెషల్ టీవీలో ఏమైనా ఉంటే మేము వైరల్ చేసి ఏదో యూట్యూబ్లో అంతేనా, లేకపోతే మీరు ఏమైనా అరెస్టులు చేస్తారని భయపడి వెళ్ళిపోయారా? ఇవాళ కాకపోతే రేపు రాక తప్పిద్దా సార్? ఎంత బంగ్లా కట్టింది నగిరిలో, ఆ బంగ్లా ఎంత డబ్బుతో కట్టింది? జబర్దస్త్లో జీతం ఎంత వచ్చింది, ఎమ్మెల్యేలో జీతం ఎంత వచ్చింది, ఎన్ని వేల కోట్లు కార్లు కొనింది, దానికంతా లెక్క తీస్తారు కదా. ఆవిడకి ఒక్కొక్క వీక్ జబర్దస్త్కి 2.5 కోట్లు ఏమో పేమెంట్ బహుశా, అవన్నీ లెక్క చూపించాలి కదా. 2.5 కోట్ల మరి ఇప్పుడు అంత లెక్క చెప్తే కూడా ఆ ఇల్లు పూర్తి అవ్వదు సార్. అదొక పెద్ద నిలువెత్తు బంగ్లా. మేమంటే ఏదో రేకుల షెడ్లో పార్టీ ఆఫీస్లో ఉంటుంటారు, కానీ ఆవిడంతా వేరు సార్. ఇప్పుడు అన్ని లెక్క తీస్తారు, మేమేమి చేతికి మట్టి అంటించుకోకర్లా. ఈ ఏసీబీ వాళ్ళు, సిబిఐ సిఐడి వాళ్ళు రంగంలోకి దిగితే ఆస్తులకి, ఆదాయానికి మించిన ఆస్తులు వెలుగులోకి వచ్చిన రోజా బండారం. అంటే బండారు సత్యనారాయణ గారు కదా సార్, ఆవిడ బండారం గురించి. అంటే ఈ రకంగా బయటకు వస్తే మీరే వైరల్, మీకు మంచి న్యూస్ దొరికినట్టే. నగిరిలో రోజా ఆస్తులు సౌదాలు స్వాధీనపరుచుకుంటున్నారు, ఇవన్నీ. ఇంకేమన్నా మొన్న ఎప్పుడో చెన్నైలో ఉన్నారట,
అంతకుముందు బెంగళూరులో ఉన్నారట, అక్కడ కూడా ఏమైనా ఉన్నాయి సౌదాలు? అంటే స్వతహాగా చెన్నై సెలవుమణి గారు మొన్న మధ్య కూడా ఏదో టెంపుల్కి వెళ్తే పాపం పారిశుద్ధ కార్మికులు వస్తే పక్కకు నెట్టేసిందంట. మరి వాళ్ళు ఓట్లు అయితే కావాలి, వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు నమస్కారం పెట్టడం కూడా లేనటువంటి సంస్కారం అంటూ మాట్లాడుతున్నారు. ఎనీవే, ఆవిడ వ్యక్తిగత విషయాలు, ఆవిడ ఇష్టమైతే నమస్కారం పెట్టుకున్నది, కష్టమైతే ఇంకో కారాలు అందించింది, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో చెన్నై కానీ ఎక్కడెక్కడ తిరిగితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు మార్చినట్టుగా బెంగళూరులో ఒక ప్యాలెస్, లోటస్ పాండ్ ఒకటి, లేకపోతే అమరావతిలోకి సంబంధించిన తాడేపల్లి ప్యాలెస్లు, లేకపోతే ఇంకో చోట కడప పులివెందుల, ఈ మధ్యకాలంలో చాలా పార్టీ కార్యాలయాలు కట్టారు చూడండి. అవి ఊరు బయట కడుతుంటే ఎవరు రాజుగారి కోట షూటింగ్కి సెట్టింగ్ వేసుకున్నారు అనుకున్నారట. అరే షూటింగ్ సెట్టింగ్ అదే మన జగనన్న కడుతున్న బంగ్లా అని ఇప్పుడు పోయి చూసి వస్తున్నారు. అన్ని రాజకోటల్లా కడుతున్నాడు సార్. అంటే రాజశేఖర రెడ్డి గారు కొడుకు అనుకున్నాడా, రాజారెడ్డి గారు మనవడు అనుకున్నాడా, లేకపోతే రాజా విక్రమార్కుడికి వారసత్వం అనుకున్నాడో నాకైతే తెలియదు. కానీ రాజా జగన్ గారు మాత్రం కోటల్లోని పెట్టి ఆ కోటల్లోకి రాజుగారు లోపలికి వెళ్ళాలన్నట్టుగా చూస్తున్నారు. సో ఎనీవే, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారు. కక్ష సాధింపులు ఈ రాష్ట్రంలో జరగవు. ప్రజాస్వామ్య పరిపాలనలో ఆధారాలు పట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేయబోతున్నారు. అప్పటి వరకు చెన్నై ట్రిప్లో ఉంటారా, బీచ్లో ఉంటారా, రిసార్ట్లో ఉంటారా, విదేశాల్లో ఉంటారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, టైం అంటూ వస్తుంది. టైం. కొడాలి గారి పరిస్థితి? కొడాలి గారు ఖర్జూరపు నాయుడు, లవంగ నాయుడు, యాలక్క నాయుడు అని మాట్లాడుతూ ఉంటాడు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా మాట్లాడాడు. ఆయన ఏదో హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారేమో, ఒకసారి ట్రీట్మెంట్ తీసుకొని గ్యాప్లో ఆయన కొట్టుకోడు అటెండ్ అవుతారు. ఆయన అయితే సన్న బియ్యం ఒకటి సార్, విజయవాడలో అతి ఖరీదైనటువంటి సన్న ఇసుక ఉంటుంది మన కృష్ణానది ఒడ్డున. అది లారీలు తెల్లవారుజాము 3:30 నుంచి బయలుదేరి వెళ్ళిపోతుందట గుడివాడ వైపుగా. అవి ఎన్ని వెళ్తున్నాయి, ఎందుకు వెళ్తున్నాయి, ఎటు వెళ్తున్నాయి, పైన గ్రీన్ మ్యాట్ కప్పితే వాటిని చెక్ చేయకూడదట. గ్రీన్ మ్యాట్ ఏంటో మాకు అర్థం కాలే. గ్రీన్ మ్యాట్ అంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కూడట. ఇంకా ఇలా బులుగు మ్యాట్ కడితే మాకు అనుమానం వచ్చేది. గ్రీన్ మ్యాట్ అంటే ఏదో గ్రీన్ అనుకున్నాం. అవన్నీ చెకింగ్లు చేయరు సార్. సో అట్లా చాలా వరకు స్కామ్లు జరిగినాయి, చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ రెడ్ బుక్లో ఆధారాలు ఉంటాయి సార్. పాపం వాళ్ళంతా ఏదైనా డిసిప్లిన్ కదా. టీడీపీ ప్రభుత్వం అంటే డిసిప్లిన్, ఆధారాలు, ఆరోపణలు చేసే ముందు ఆధారాలు ఉండాలి. వాళ్ళ నాయకుడు అసలే ఒప్పుకోడు, కక్ష సాధింపు చర్యకి ప్రపోజ్ చేయడు, అభివృద్ధి పదంలోనే ముందుకు తీసుకెళ్తారు. సో ఆయన పని చేస్తున్నా కానీ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాల్సిందే. అది ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిపాలన. సో వదిలేది లేదు. 100% ఎవరు తప్పించుకోలేరు. ఈ చోట కర్మ ఈ చోటే.